మనతో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతారు. అన్న ఏం చెప్తారు జిల్లాలో పర్యటన ఎట్లా కొనసాగింది? చాలా తృప్తినిచ్చింది. అనేక మంది కార్యకర్తల్ని, నాయకుల్ని ఆనాడు పాదయాత్రలో నాతో కలిసి నడిచినటువంటి వాళ్ళందరినీ కలిసేటువంటి అదృష్టం, అవకాశం కూడా కలిగింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా కారుణ్య నియామకాలకు సంబంధించి నిన్న కొద్దిమందికి ఇవ్వటం జరిగింది, 335 మందికి. అట్లాగే భవిష్యత్తులో కూడా ఇంకా కొద్దిమంది ప్రాసెస్లో ఉన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు అనేది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మెడికల్ బోర్డు కూడా రివ్యూ చేసి వ్యతిరేకించే వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక్క మాట. కారుణ్య నియామకాలని వ్యతిరేకించే వాళ్ళకి నేను ఒకటే చాలా స్పష్టంగా చెప్పుకున్నాను. పాలకులు, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మానవ కోణంతోనే ఆలోచించాలి. ప్రభుత్వం నడపటం అంటే వ్యాపారం కాదు. ప్రభుత్వం నడపటం అంటే రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ముందు తీసుకొని పోవటం. తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నటువంటి, జీడిపికి తోడ్పడుతున్నటువంటి ప్రతి కుటుంబం యొక్క క్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పాలకులు. ఆ దిశలోనే ప్రభుత్వం. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఏమని చెప్తారా? ఆయనకి చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ నుంచి వచ్చినటువంటి కోల్ మంత్రిగా తెలంగాణ ఆస్తిగా ఉన్న సింగరేణిని బలోపేతం చేయాలి తప్ప బలహీనపరిచి దాన్ని ఏదో వేరే రకంగా మీరు కేంద్రం తాళదత్తం తీసుకోవాలనుకుంటే నువ్వు తెలంగాణ మీద కుట్ర చేస్తున్నట్టుగా చూడాల్సి వస్తుంది. తప్పని. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బలోపేతం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నించాలి తప్ప వేరే రకంగా కాదు. ఉద్యోగుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడారు. కార్మికులకు అండగా ఉంటాం, కారుణ్య నియామక పత్రాలు అనేటి కంటిన్యూవేషన్ ప్రాసెస్ అని చెప్పిన పరిస్థితి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్.